మాట్లాడు. రే రంజు, పురుషోత్తంతో చెప్పి ఆ ఏరియా ఎస్ఐతో మాట్లాడమను. ఉన్నా ఎవరో వచ్చారు. చెప్పండి. నేను ఒక అతన్ని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా నాన్నకి ఈ విషయం తెలిస్తే అతన్ని బతకనివ్వడు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. మా నాన్న పేరు కాకా. మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో తలదోచడం నాకు ఇష్టం లేదు. మన ఫ్యామిలీ మ్యాటర్స్. మీ ఫ్యామిలీ మ్యాటర్స్, కాకా ఫ్యామిలీ మ్యాటర్స్. నాకు మన అనుకోవడానికి ఎవ్వరూ లేరు. అలాంటి మాటలు వినే తీరిక లేదు. చుట్టరేఖలు కలుపుకోవాలని కోరిక కూడా లేదు. నాకున్న ఒకే ఒక చుట్టరేఖం, కాకా పతనం. అదే నన్ను బతికిస్తోంది. మీరు వెళ్ళొచ్చు. జరిగింది మర్చిపోమని చెప్పడానికి మేము ఇక్కడికి రాలేదు. కాకా నీకు భయపడతాడని నీ దగ్గరకొచ్చాం. మీ అమ్మ ఉండాల్సిన స్థానంలో నేనున్నాననుకుంటున్నావేమో. మీ అమ్మ అనుభవించాల్సిన నరకాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇన్నాళ్ళు నీకంటూ ఎవరూ లేక ఎంత బాధపడ్డావో నేను నా కూతురు ఆ ఇంట్లో ఉంటూ అంతే బాధపడుతున్నావు. ఒక రకంగా నచ్చిన వాళ్ల మధ్య ఉంటూ నువ్వే సంతోషంగా బతుకుతున్నావు. ఆ రోజు తను ఎదగడం కోసం మీ అమ్మకు అన్యాయం చేశాడు. ఈరోజు తన ఎదుగుదలని కాపాడుకోవడం కోసం నా కూతుర్ని ఇంకొకడికిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నాడు. అదే కనుక జరిగితే తను బతకదు. తను బతక్కపోతే నేను బతకను. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ లేరు. కానీ ఈరోజు మాకు నువ్వున్నావనే ఆశతో వచ్చాం. ఏదో సాయం అడగడానికి నువ్వు మావాడి అనడం లేదు. మావాడివే కదా అని సాయం కోసం వచ్చాం. అతని పేరేంటి? బయటకు రండి. ఏంటే వాడి దగ్గరికి వెళ్ళి ఎవడినో ప్రేమించాను, వాడినే పెళ్లి చేసుకుంటారని ఏదో కూసావంట. ఎవడు వాడు? సందీప్. ఎక్కడుంటాడు? ఏం చంపేస్తానని భయమా? చెప్పినా నువ్వేం చేయలేవని నమ్మకం. అయితే చెప్పు. నాకు తెలీదు. ఎవరికి తెలుసు? అన్నయ్యకి తెలుసు. ఈ అన్నయ్య కాదు, ఆ అన్నయ్య. వాడింటికి వెళ్ళి వచ్చినందుకు నేను ఇప్పుడే నరకేయాలంది. కానీ అలా చేస్తే నేను ఓడిపోతాను. నేను వాటిని గెలవాలి, గెలిచే తీరాలి. థ్యాంక్ యూ మున్నా. మీ వల్లే శృతి నేను ఒకటవగలుగుతున్నాం.